తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు మరి రోడ్డు కంటే పల్లంగా మారింది. ప్రతి వర్షాకాలంలో వరద నీరు ఇంట్లోకి దూసుకొచ్చి నానా ఇబ్బందులు సృష్టించేది. కష్టపడి కట్టిన ఆ ఇంటిని కూల్చి కొత్తది కట్టేందుకు కుమారుడికి మనసు ఒప్పలేదు. అందుకే ఒక అద్భుత ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ ఇల్లు కూలకుండానే జాకీలతో పైకి లేపించి సమస్యకు పరిష్కారం చూపారు. జంగారెడ్డిగూడెంలో ప్రస్తుతం ఈ అరుదైన నిర్మాణ పద్ధతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దూబగుంట్ల వెంకటేశ్వరరావు కిరాణా ఏజెన్సీ నడుపుతుంటారు. ఆయన తండ్రి దూబగుంట్ల సత్యనారాయణ గారు 1985లో ఈ ఇంటిని కట్టారు. 10 ఏళ్ల క్రితం వెంకటేశ్వరరావు దీనిపైనే మరో అంతస్తు నిర్మించి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కానీ కాలక్రమేణీ ఇంటి ముందు రహదారి ఎత్తు పెరిగింది. చుట్టుపక్కల కొత్త ఇళ్లు కూడా ఎత్తుగా రావడంతో వెంకటేశ్వరరావు గారి ఇల్లు సుమారు 2 అడుగుల మేర పల్లంగా మారింది. దీనివల్ల ప్రతి వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు ఇంట్లోకి చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. తమ పూర్వీకుల ఇంటిని పడగొట్టడం ఇష్టం లేని వెంకటేశ్వరరావు జాకీలతో ఇంటిని ఎత్తు పెంచే విధానంపై గత 5 ఏళ్లుగా చాలా పరిశోధన చేశారు. ఈ మధ్యనే విజయవాడకు చెందిన ఓ ప్రత్యేక గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకుని పనులు మొదలెట్టారు. దాదాపు 40 మంది కార్మికులు 600 హైడ్రాలిక్ జాకీల సహాయంతో 2 అంతస్తుల భవనాన్ని 5 అడుగుల మేర పైకి లేపడం విజయవంతంగా జరిగింది. పనులిప్పుడు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే శాశ్వత నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఇది బిల్డింగ్ మా నాన్నగారు కట్టిన బిల్డింగ్. పైన నేను పైప్ ఫ్లోర్ మొత్తం నేను వేసుకున్నది. అయితే ఈ వర్షం నీరు కొత్త రోడ్డు అవ్వటం పోయటం వల్ల ఇల్లు డౌన్ అవ్వటం వల్ల ఒకటి, రెండు ఏంటంటే పాత ఇల్లు తీయకూడదు, మా నాన్నగారి జ్ఞాపకం ఉంచాలని ఒకటే. ఈ బిల్డింగ్ని 5 అడుగులు హైట్ పెంచడం జరిగింది. ఈ హైట్ పెంచడం అనేది ఒక జేజే కంపెనీ అని విజయవాడ పెద్ద సంస్థ, ఆ సంస్థ ద్వారా నేను డీల్ చేసి నేను బిల్డింగ్ పని చేయించుకున్నాను. ఇవాళతో పని ముగించింది. ఈ తర్వాత ఏంటంటే ఈ బిల్డింగ్ నేను కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఇంచుమించు 2 కోట్లు సుమారు అవుద్ది. కానీ ఇంచుమించు సుమారు 30 లక్షలతో నాకు ఈ వర్క్ అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న ఇంటిని పూర్తిగా కూల్చి మళ్లీ నిర్మించాలంటే 2 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందంటున్నారు దూబగుంట్ల వెంకటేశ్వరరావు. కానీ జాకీలతో ఇంటిని ఎత్తు పెంచేందుకు కేవలం 30 లక్షల రూపాయలు మాత్రమే అవుతోందని తెలిపారు. వర్షపు నీటి సమస్యకు ఇది ఓ వినూత్న పరిష్కారంగా పేర్కొన్నారు. ఈ టెక్నిక్ ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.